వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. డాక్టర్ ఎన్జిఆర్లో ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య లివర్ గురించండి. మన శరీర అవయవాల్లో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆ లివర్కి కలిగే ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలా అన్న దాని మీద సొల్యూషన్స్ ఇవ్వడానికి సాయివాణి హాస్పిటల్ నుండి డాక్టర్ రాఘవేందర్ రావు గారు రెడీగా ఉన్నారు. మరి వారు చెప్పే సొల్యూషన్స్ ఏంటో వారి మాటల్లోనే విందాం. మన జీర్ణకోశ వ్యవస్థలో అతి ముఖ్యమైన బాడీ పార్ట్ లివర్ అంటే కాలేయం. ఇది జీర్ణకోశ వ్యవస్థకి అనుబంధంగా ఉండి మనం తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేటట్టు చూసి జీర్ణమైన ఆహారాన్ని శరీరానికి అందించే ముఖ్యమైన ప్రక్రియను పోషిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే శరీరానికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ లాంటిది కాలేయం, లివర్. ఈ లివర్లో ఇది ఒకే సమయంలో ఏకకాలంలో సుమారు 500 ప్రక్రియల వరకు నిర్వహిస్తూ అనేక రకాల బాడీకి సంబంధించిన ఎంజైమ్ ప్రక్రియలని, హార్మోన్ ప్రక్రియలని, జీర్ణ ప్రక్రియని ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకే కాలంలో ఏకకాలంలో 500 ప్రక్రియలని నిర్వహించే లివరు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. లివర్కి సంబంధించిన ఇబ్బందుల్ని కనుక మనం ముఖ్యంగా గమనిస్తే వీటిల్ని 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, లివర్కి వాపు రావడం, దీన్నే హెపటైటిస్ అంటారు. రెండోది లివర్ గట్టిపడ్డం అంటే లివర్ సిర్రోసిస్. మూడోది లివర్లో గడ్డలు ఏర్పడడం, వీటిల్నే SOLs ఆఫ్ ద లివర్ అంటారు. సో ఈ విధంగా 3 రకాల మెయిన్ ఇబ్బందులు లివర్లో మనకి ఏర్పడవచ్చు. ఇందులో ఒక్కొక్క కేటగిరీని మనము చూసినట్టయితే ఫస్ట్ కేటగిరీ లివర్ వాపు అంటే హెపటైటిస్. ఈ హెపటైటిస్ అనేది ముఖ్యంగా భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం మూలంగా కానివ్వండి, హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా కానివ్వండి, అదేవిధంగా కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా కానివ్వండి, ఈ విధంగా హెపటైటిస్ అనేది రావచ్చు, అంటే లివర్ వాపు రావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకోవడము, అదేవిధంగా బింజ్ డ్రింకింగ్ అంటే ఒకేసారి కూర్చున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం మూలంగా లివర్లో వాపు రావడము, హెపటైటిస్ ఇబ్బంది రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా కూడా ఈ హెపటైటిస్ అనేది అంటే వైరల్ హెపటైటిస్ అనేది రావచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2 కేటగిరీలు ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఒకటి, నీటి ద్వారా, కలుషితమైన నీటి ద్వారా లేకపోతే కలుషితమైన ఆహారం ద్వారా స్ప్రెడ్ అయ్యే హెపటైటిస్ ఇన్ఫెక్షన్. ఇవి ముఖ్యంగా భారతదేశంలో హెపటైటిస్ A మరియు హెపటైటిస్ E వైరస్ ఇన్ఫెక్షన్ల మూలంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా ఇది సంక్రమిస్తూ ఉంటాయి. రెండో కేటగిరీ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఇవి కలుషితమైన రక్తం ద్వారా కానివ్వండి, లాలాజల మార్పిడి ద్వారా కానివ్వండి, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మూలంగా కానీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ విధమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో మనం చూసేవి హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C ఇన్ఫెక్షన్లు. ఈ విధంగా ఆల్కహాల్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లే కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా కూడా లివరు వాపు రావచ్చు. ఇవి ముఖ్యంగా మనము చూసినట్టయితే కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే మేనరిక సంబంధాలు, దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళలో ఈ విధంగా నిగూఢంగా ఉన్న జన్యుపరమైన లోపాలు ఇవి పుట్టిన బిడ్డల్లో బహిర్గతమయ్యి ఇవి జన్యుపరమైన కొన్ని రకాల హెపటైటిస్ ప్రాబ్లమ్స్ను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా లివర్ వాపు అనేది అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు. రెండో రకమైన ఇబ్బంది లివర్లో వచ్చేది సాధారణంగా మనం చూసేది లివర్ గట్టి పడిపోవడం. ఇది లివర్ సిర్రోసిస్ అని పరిగణిస్తాం. మామూలుగా లివరు సాఫ్ట్గా, మెత్తగా, స్మూత్గా ఉండాల్సిన లివరు గట్టి పడిపోయి రాయిలాగా తయారవుతుంది. ఇది భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ సేవించడం మూలంగా, అదేవిధంగా హెపటైటిస్ B మరియు హెపటైటిస్ C ఇన్ఫెక్షన్ల మూలంగా ఈ లివర్ సిర్రోసిస్ అనేది మనం కామన్గా చూస్తాం. ఈ లివర్ సిర్రోసిస్లో కూడా జన్యుపరమైన మార్పులు కొన్నిసార్లు ప్రత్యేకంగా పిల్లల్లో ఇవి పరిణామాన్ని చూపిస్తూ ఉంటాయి. పర్టికులర్గా విల్సన్స్ డిసీజ్ అని, హీమోసిడ్రోసిస్ అని, హీమోక్రోమటోసిస్ అని, ఈ విధంగా కొన్ని రకాల జన్యుపరమైన ఇబ్బందుల మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్కి దారితీయవచ్చు. సో లివర్ వాపు, లివర్ సిర్రోసిస్, ఇవి కాకుండా లివర్ లోపల కొన్నిసార్లు స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అని ఏర్పడతాయి, అంటే లివర్ SOLs. ఈ లివర్ SOLs 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, నీటి బుగ్గలు ఏర్పడడం. ఈ నీటి బుగ్గలు అనేవి వీటిని సిస్ట్లు అంటాము, లివర్ సిస్ట్ అంటాము. ఈ లివర్ సిస్ట్లు సాధారణంగా మనము చూసినట్టయితే పర్టికులర్గా ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానివ్వండి, లేకపోతే కంజెనిటల్ సిస్, సింపుల్ సిస్ అంటారు వీటిల్ని,
ఇవి కొన్ని రకాల పుట్టుకతో వచ్చిన కొన్ని రకాల లోపాల మూలంగా లివర్లో ఈ నీటి బుగ్గల్లాగా ఏర్పడవచ్చు. ఈ నీటి బుగ్గలు ఏవైతే ఏర్పడతాయో వీటిల్ని ఒకటి కంజంటల్ సిస్ ఆర్ సింపుల్ సిస్ అని, రెండోది మనం పారాసైటిక్ సిస్ అని, కొన్నిసార్లు ఈ బైల్ డక్ట్తో కమ్యూనికేషన్ అయ్యే సిస్ట్ని బిలియరీ సిస్ అని మనము పరిగణిస్తూ ఉంటాం. ఇవి కాకుండా లివర్ లోపల గడ్డలు కొన్ని రకాల క్యాన్సర్ కాని గడ్డలు, క్యాన్సర్ అయిన గడ్డలు కూడా మనం చూస్తూ ఉంటాం. క్యాన్సర్ కాని గడ్డలు కనుక మనం చూసినట్టయితే వీటిల్లో రక్తపు గడ్డలు కొన్నిసార్లు మనం చూస్తుంటాం. వీటిల్ని హిమాంజియోమాస్ అని మనం పరిగణిస్తూ ఉంటాం. ఇవి కాకుండా మరికొన్ని క్యాన్సర్ కాని గడ్డలు కూడా, అంటే హెపాటిక్ అడినోమా అని, ఫోకల్ నాడ్యులర్ హైపర్ప్లేజియా అనేది కూడా మనము ఈ క్యాన్సర్ కాని గడ్డల కణుతులు ఏవైతే లివర్లో ఏర్పడతాయో వాటిని కూడా మనం చూస్తాం. ఇవి కాకుండా క్యాన్సర్ కణుతులు కూడా ఒక్కొక్కసారి లివర్ ఎస్ఓఎల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిల్ని మనము హెపటోసెల్యులార్ కార్సినోమా అంటే హెచ్సిసి అని, లేకపోతే బిలియరీ క్యాన్సర్స్ కూడా కొన్నిసార్లు ఇంట్రాహెపాటిక్ కొలాంజో కార్సినోమాస్ అని కూడా మనం ఈ క్యాన్సర్ రూపంలో కూడా ఈ ఎస్ఓఎల్స్ని మనం చూస్తాం. ఈ విధంగా లివర్లో ముఖ్యంగా లివర్ వాపు రావడము, లివర్ సిరోసిస్ రావడము, లివర్లో ఎస్ఓఎల్స్ ఏర్పడము మనము ముఖ్యంగా లివర్లో అబ్జర్వ్ చేస్తుంటాం. అయితే ఈ ఎటువంటి ఇబ్బంది అయినా లివర్లో ఈ లివర్ యొక్క ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తుంది. మనము ముందర చెప్పుకున్నట్టు లివర్ ఏకకాలంలో అనేక ప్రక్రియల్ని నిర్వహిస్తూ శరీరంలో అనేక ఎంజైమ్ ప్రక్రియల్ని, అనేక హార్మోన్ ప్రక్రియల్ని, అదేవిధంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే అతి ముఖ్యమైన ప్రక్రియను కూడా లివర్ పోషిస్తూ మన శరీరానికి డే టు డే వర్కింగ్కి ఎంతో దోహదపడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ లివర్ వాపు కానివ్వండి, లివర్ సిరోసిస్ కానివ్వండి, లివర్ ఎస్ఓఎల్ కానీ ఎప్పుడైతే లివర్లో డెవలప్ అవుతాయో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఈ డ్యామేజ్ అయినప్పుడు లివర్ తను చేయాల్సిన జీర్ణ ప్రక్రియల్ని పూర్తిగా చేయలేదు. దాని ద్వారా బాడీ లోపల ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా శరీరంలో నుంచి ఏదైతే వ్యర్థ పదార్థాలు విసర్జితం కావాలో, బిల్రూబిన్ లాంటి విష పదార్థాలు ఏవైతే ఉంటాయో బాడీలో, ఈ విష పదార్థాలు బాడీ నుంచి ఏవైతే బహిర్గతం కావాలో, విసర్జించబడాలో ఆ ప్రక్రియ కూడా లివర్ చేయలేకపోవడం మూలంగా ఈ బిల్రూబిన్ అనేది శాతం పర్సంటేజ్ బాడీలో పెరిగిపోయి, రక్తంలో పెరిగిపోయి ఇది జాండీస్ రూపంలో బహిర్గతం అవుతుంది. సో ఈ విధంగా ప్రోటీన్ బాడీలో తగ్గిపోవడము, శరీరం క్షీణించిపోవడము, అదేవిధంగా బిల్రూబిన్ బయటకి వెళ్ళకపోవడం మూలంగా, విసర్జన కాకపోవడం మూలంగా బిల్రూబిన్ శాతం పెరిగిపోయి జాండీస్ బయటపడము, ఇవన్నీ కూడా మనం లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళలో తరచూ చూస్తుంటాం. సో ముఖ్యమైన లక్షణాలు వస్తే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో జాండీస్ అనేది, ఏదైతే బిల్రూబిన్ బయటికి వెళ్ళకపోవడం మూలంగా బ్లడ్లో ఏదైతే బిల్రూబిన్ అక్యుములేట్ అయిపోయి జాండీస్ రూపంలో, అంటే కామెర్ల రూపంలో బహిర్గతం అవుతుంది. అదేవిధంగా లివర్లో వాపు ఉండడం మూలంగా కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి రావడము, కడుపు ఉబ్బడము, జీర్ణం సరిగ్గా కాకపోవడము, వాంతులు కావడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, ఇవన్నీ కూడా మనం లివర్ ఇబ్బందులతో బాధపడే వాళ్ళలో తరచూ చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ లివర్ ఇబ్బంది ముదురుతుందో అప్పుడు వాంతి లోపల బ్లడ్ లాగా పడ్డము, అదేవిధంగా విరోచనంలో రక్తం పోవడము, శరీరం క్షీణించిపోవడము, కడుపులో కాళ్లలో నీరు చేరడము, ప్రోటీన్ శాతం లోపించడం మూలంగా, ప్రోటీన్ శాతం తగ్గడం మూలంగా కడుపులో, కాళ్లలో, మొహంలో, బాడీ అంతా కూడా నీరు చేరడము, ఇవన్నీ కూడా ఉబ్బు రావడం, శరీరం ఉబ్బు రావడం, ఇవన్నీ కూడా మనం లేట్ మేనిఫెస్టేషన్స్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ లివర్ యొక్క పని చేయకపోవడం మూలంగా శరీరంలో అనేక రకాల మార్పులు కలిగి అనేక రకాల రోగ లక్షణాలు బహిర్గతమవుతూ ఉంటాయి. చూశారు కదండి డాక్టర్ రాఘవేంద్రరావు గారు మనకు చెప్పిన సొల్యూషన్. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.